నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అడ్డుకోవాలి। మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ। ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి। టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి। బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్క్రీన్పై వీక్షించిన బీజేపీ శ్రేణులు। మంతా తుఫాన్ నేపథ్యంలో 24 గంటలు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం। తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్। అల్లంపురంలోని శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మల ఆధ్యాత్మిక కళా కేంద్రంలో భారీగా జరిగిన శ్రీ సత్యసాయి వ్రతాలు। తాడేపల్లిగూడెం పట్టణంలో 5వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు। కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా స్థానికులతో సంతకాలు చేయించగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయ, మహిళా సాధికారత రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పించారన్నారు। పేద విద్యార్థుల కోసం స్వర్గీయ వైఎస్ఆర్ ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు। చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వాటికి తూట్లు పొడిచారని మండిపడ్డారు। పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు। ఇంత అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపడం లేదన్నారు। కేంద్ర ప్రభుత్వం కలగచేసుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కులుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్, బోలెం రమణ, పాలూరి శివ, తాగారంపూడి మురళీకృష్ణ, సారిపల్లి రమణ, చిట్టా శ్రీను, పట్నాల అప్పారావు, బొద్దాని శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ 6వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్ వలి, జడ్డు హరిబాబు, రెడ్డి సూరిబాబు, హాసన్ బిబి వీరయ్య, కట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు। గత ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా, వైద్యానికి, వ్యవసాయ రంగానికి, మహిళా సాధికారతకి ఎంత పెద్దపీట వేసి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టారో, పేద ప్రజల్ని ఎలాగైతే ఆదుకున్నారో దాంట్లో భాగంగా పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలు పెద్ద చదువులు చదువుకోలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులతోటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు। అటువంటి పిల్లలందరినీ చదివించాలని వారి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం ఆయన మొదలు పెడితే మధ్యలో చంద్రబాబు నాయుడు దానికి తూట్లు పొడిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరింత వైభవాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, పేద ప్రజలకి ఆరోగ్య విషయంలో, ఆరోగ్యశ్రీ విషయంలోనూ, పిల్లలు చదువుకునే విషయంలోనూ, స్కూళ్ళు బాగు చేసే విషయంలోనూ, వ్యవసాయదారుల్ని ఆదుకుని పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పించడంలోనూ పెద్ద ఎత్తున కృషి చేశారు। ఇవాళ కోటీశ్వరులకి మాత్రమే అందుబాటులో ఉండే వైద్య విద్య, ఎవరికైనా 1 కోటి రూపాయలు 2 కోట్లు డొనేషన్ ఇవ్వగలిగిన కుటుంబానికి సంబంధించిన పిల్లలు మాత్రమే డాక్టర్ చదువుకునే అవకాశం ఉండేది। పేద ప్రజలను ఆదుకోవడానికి తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న లక్షణాలతోటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాడు రాష్ట్రానికి। మరి 450 నుంచి 500 ఒక్కొక్క కాలేజీలో సీట్లు, ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అయ్యే విధంగా ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 బెడ్లు, మినిమం 500 నుంచి 800 బెడ్లు ఉండేలాగా హాస్పిటల్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి వైద్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని దాంట్లో ప్రభుత్వ నిర్వహణలో ఈ 17 కాలేజీలు జరిపే విధంగా ఆయన నిర్ణయం తీసుకుని 2023 నాటికే
5 కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేసి మెడికల్ సీట్లు కూడా అలాట్మెంట్ ఇచ్చేసారు. మరి కొన్ని కాలేజీలు 60%, 70% వర్కులైనవి, కొన్ని కాలేజీలు 50% వర్కులైనవి. ఈ రకంగా వివిధ దశల్లో ఉన్న కాలేజీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి రావడంతో ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీ ఒకేసారి శాంక్షన్ చేస్తే ఈ 15.5 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళతోటి లాలూచి పడిపోయి పీపీపీ అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడికే వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసేయడానికి జియో కూడా పాస్ చేసేసే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంటే ఇది ప్రైవేట్కి అప్పచెప్పేయాలని ఒక దుర్మార్గమైన కుట్రకి చంద్రబాబు నాయుడు తెరతీయడం జరిగింది. ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి పెంటపాడు మండలం యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశం పెంటపాడు ఎస్టీవీఎన్ హైస్కూల్లో జరిగింది. మండల యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు పాలూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తితో పాటు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, రామభద్రం, కోశాధికారి క్రాంతికుమార్లు అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోపిమూర్తి మాట్లాడుతూ విద్యారంగం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించి బోధనకు దూరంగా ఉంచడాన్ని ఖండించారు. ఫ్యాప్టో పిలుపును అనుసరించి జిల్లాలో అత్యధికంగా ఉపాధ్యాయులు యాప్లలో నమోదులను తిరస్కరించారని, మిగిలిన వారు కూడా తిరస్కరిస్తారని చెబుతూ విద్యాశాఖ దీనిపై ఉపాధ్యాయుల మనోభిప్రాయాలకు అనుగుణంగా యాప్ల నమోదును వదిలివేయాలని కోరారు. మండల్ యూనిట్ ఆర్థిక శాఖ నివేదికను మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ప్రవేశపెట్టగా కోశాధికారి పిఏ సూర్యనారాయణ ఆర్థిక నివేదికను సభ్యుల ముందుంచారు. మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీదేవి, జిల్లా కార్యదర్శులు పి శివప్రసాద్, ఎస్ రత్నరాజు, గణపవరం, ఉంగుటూరు మండల యూనిట్ల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. శివప్రసాద్ ఎన్నికల అధికారిగా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. మండల యూనిట్ గౌరవ అధ్యక్షులుగా కొల్లూరి మురళీకృష్ణ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పాలూరి రామకృష్ణ, కె కిరణ్ కుమార్, కోశాధికారిగా పిఏ సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఎస్ బాలకృష్ణ, ఎంవి పద్మావతి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన మండల యూనిట్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలనే ఒక అసంబద్ధమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే యూటీఎఫ్ అఫిలియేటెడ్గా ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఆ రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్ర ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సు మేరకు రివ్యూ పిటిషన్ వేసి రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క భయోందోళనని తొలగించాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు దీనికి సమయం కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బదిలీలు జరిగి రిలీవర్ లేక ఆగిపోయారు. మొన్నటి వరకు వాళ్ళని రిలీవ్ చేయండి అని అడిగితే డిఎస్సీ నియామకాలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా రిలీవ్ చేస్తామని చెప్పారు. కానీ డిఎస్సీ నియామకాలు వచ్చినప్పటికీ కూడా చాలా మంది టీచర్స్ రిలీవ్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ లోకల్ వర్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయాలని చెప్పి ఈ రోజున పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో +2 పెట్టడం జరిగింది. ఇప్పటికే అక్టోబర్ నెల వచ్చేసింది, పాఠశాలలు తెలిసి ఇప్పటికీ కూడా +2లో నియామకాలు జరగలేదు. చాలా పాఠశాలలో సబ్జెక్టు లెక్చర్స్ పీజీటీలు లేక ఈ రోజున విద్యార్థులు కూడా బానిస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే +2లో ఈ యొక్క పీజీటీని అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ నుంచి ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయులు అనేక బోధనేతర పనులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళ పాఠశాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే పిఆర్సీ ఉందో 2023 జులై నుంచి 12వ పిఆర్సీ వల్ల ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ కానీ దానికి సంబంధించినటువంటి కసరత్తు చేయలేదు. వెంటనే పిఆర్సీ ఇచ్చి వారి యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి పీడిఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మరి ఉపాధ్యాయుల మీద ఏదైతే బోధనేతర పనులు యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మనం ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర లెవెల్లో గుంటూరులో సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 25 అంటే నెల అయింది, అక్టోబర్ 25 నెల రోజుల క్రితం మరి ప్రభుత్వానికి తెలిసే విధంగా పెద్ద బహిరంగ పెట్టి మా నిరసన వ్యక్తం చేశాం. అలాగే అక్టోబర్ 7వ తేదీన ఫ్యాక్టోగా అన్ని సంఘాలతో కలిపి
ఈ యాప్ల భారం తగ్గించండి, పిల్లలకి చదువు చెప్పుకునే అవకాశం ఉపాధ్యాయులకు ఇవ్వండి అని చెప్పేసి మహాధర్నా పెట్టాం. ఆ ధర్నాకి విశేషంగా వేల సంఖ్యలో వచ్చారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు పిలిచి మాట్లాడటం జరగలేదు ఐసీసీలో. అందుచేత రాష్ట్ర ఫ్యాక్టోగా యూటీఎఫ్గా మేము ఈ యాప్లన్నింటినీ బహిష్కరిస్తూ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడుపుతున్నాం. తాడేపల్లిగూడెం చైతన్య స్కూల్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. భారీ స్క్రీన్పై మన్ కీ బాత్ కార్యక్రమం బీజేపీ శ్రేణులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, కోట రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి, అడప రమేష్, రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, పడాల కావ్యారెడ్డి, ఊర్ల నారాయణ, వన్నంరెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని తన మనసులో భావాలను ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ అన్నారు. దేశంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మారుమూల జరుగుతున్న దేశ అభివృద్ధి ప్రజలకు చేరువయ్యేలా చేయడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనసులో మాట అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోదరులు పివిఎన్ మాధవ్ గారు అది కళాశాలల్లోనూ స్కూల్స్లోనూ నిర్వహించాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి మనసులో మాట అందరికీ తెలిసే విధంగా మనం పార్టీ కార్యకర్తలు వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కార్యక్రమం చూపించి తర్వాత మరుసటి రోజు వారికి క్విజ్ పోటీ పెట్టి ఆ క్విజ్ పోటీలో వాళ్ళకి బహుమతులు అందచేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశించారు. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం నాడు అనేకమైనటువంటి మన దేశంలోని విదేశాల్లోని గొప్ప విషయాలు ప్రజలందరికీ స్ఫూర్తి కలిగించే విధంగా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరువయ్యేలాగా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ తాడేపల్లిగూడెంలోని 35వ వార్డులో గల శ్రీ చైతన్య స్కూల్లో 9-10 తరగతుల విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది. రేపు వారికి క్విజ్ పోటీలు పెట్టి వారికి బహుమతులు అందజేయడం కూడా జరిగింది. మన భారతదేశ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మనసులో మాట అది ఇతరులకు స్ఫూర్తి కలిగించే దిశగా ఇవాళ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రక్రియ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దాని ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని కలుగుతూ వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇవాళ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మా పట్టణ అధ్యక్షుల వారికి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, మా సురేష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనసులో మాటని మన ప్రజలకి తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఈ రోజున 127వ ఎపిసోడ్లో తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్న 35వ వార్డులో శ్రీ చైతన్య స్కూల్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున మన తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీను గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గారు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్యక్రమాన్ని ఒక గౌరవప్రదంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు 127వ మన్ కీ బాత్ కార్యక్రమంలో పెద్దలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు నాతోటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మన్ కీ బాత్ లో వందే మాతరం గురించి వందే మాతరం స్లోగన్ ని జాతికి అంకితం చేసిన తర్వాత 150 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు వందే మాతరం విశిష్ట చెప్పడంతో పాటు ఈనాటి పిల్లలకి అలాగే విద్యార్థులకు కూడా వందే మాతరంలో ఉన్న ప్రతి అక్షరం అలాగే ప్రతి పదం కూడా విడివిడిగా అర్థం చేసుకుంటే దేశ ప్రజలు అలాగే భావి భారత పౌరులు విద్యార్థులు కూడా దాంట్లోనే అర్థం తెలుసుకుని ఇంకా బాగా ముందు చదువులో కానీ విజ్ఞానంలో కానీ అందరూ కూడా ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. మంతా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ మండలంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తహసీల్దార్ సునీల్ కుమార్ టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ మాట్లాడుతూ ఎవరికైనా తుఫాన్ వల్ల ఇబ్బందులు ఉంటే వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 6309316225కు సంప్రదించవలసిందిగా ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలో తుఫాను హెచ్చరికతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా తాడేపల్లి శాసనసభ్యుల వారు కూడా అందరు అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
విపత్తు వచ్చినా కానీ ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు చెట్లు పడిపోతే ఇమీడియట్గా క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ కానీ రోడ్స్ ఎక్కడన్నా కానీ అబ్స్ట్రక్షన్ లేకుండా క్లియర్ చేయడానికి, అదేవిధంగా మరి సెల్ ఫోన్ టవర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఒకవేళ పవర్ కనెక్షన్ వచ్చినా కానీ జనరేటర్లందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారి కింద నియమించడం జరిగింది. మరి తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో కూడా ఉంది, కలెక్టరేట్లో కూడా ఉంది. ఏ ప్రజలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మా కంట్రోల్ రూమ్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా మీకున్న ఇబ్బందులు ఉంటుంది. అదేవిధంగా గ్రామ సచివాలయ స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్గా ఉండటం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ కంట్రోల్ నెంబరు 6309316225 మీకు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగం కానీ గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మల ఆధ్యాత్మిక కళా కేంద్రంలో ఆదివారం నాడు భారీ ఎత్తున సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రవాస భారతీయుడు సత్యసాయి అంతర్జాతీయ మెడికల్ విభాగ ప్రతినిధి డాక్టర్ కొలనవాడ బంగారాజు ఆధ్వర్యంలో దాత కొలనవాడ పెద్ద కృష్ణంరాజు సత్యసాయి సేవా సమితుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది శ్రీ సత్యసాయి వ్రతాలలో పాల్గొన్నారు. పెంటపాడు మండలం తాడేపల్లిగూడెం మండలానికి చెందిన పలువురి సాయి భక్తులతో పాటు మహిళలు కూడా వచ్చి వ్రతంలో కూర్చుని భగవాన్ శ్రీ సత్యసాయికి పూజలు చేశారు. 1200 మందికి అన్న సమారాధన జరిగింది. ఋత్వికులు, సత్యసాయి భక్తులు ప్రత్యేక పూజలు చేసి సాయిబాబా ఆరాధన పాటలు పాడారు.
భజనలు చేశారు. ఉదయం నగర సంకీర్తన చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సేవ చేసినట్లు నిర్వాహకులు డాక్టర్ బంగారాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి నాయకులు ఆకుల నవీన్ బాబా, పాలూరి రాంబాబు, అల్లంపురం, ప్రత్తిపాడు, రాచర్ల గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కూడా కొద్దిగా కుంకుమ పట్టుకోండి చేతితోటి. సత్యసాయి దేవత అందరూ కూడా పుష్పం చేతితో పట్టు నమస్కారం చేసి ఓం శ్రీ సాయి వరదాయ ఓం శ్రీ సాయి అనాయ ఓం శ్రీ సాయ నమః ఓం శ్రీ ఓం శ్రీ సాయి అపరు సాయి ఓం శ్రీ సాయి సర్వఋతునే నమః వచన్యా నిర్విఘ్నంగా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో జరిపి ఇక్కడ ఈ ఓపెన్ చేసినటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళాకేంద్రం కింద దీన్ని స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వారి దివ్య కరుణతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఇక్కడ సైక్లోన్ వస్తుంది, వరద వస్తుంది, వాన వస్తుంది అని చాలా చెప్పారు. స్వామివారు అవన్నీ తిరగరాసి ఈరోజు మా అందరికీ ఈ సౌభాగ్యాన్ని కల్పించినందుకు సత్యసాయి సంస్థలకు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి ఎప్పుడూ సదా ఈ అలంపురం ప్రజానికం అందరూ రుణపడి ఉంటారని స్వామివారికి నేను ఈ విధంగా ఈరోజు తెలియజేస్తున్నాను. మన అలంపురం గ్రామంలో డాక్టర్ కొలమవాడ బంగారాజు గారు మా కజిన్. ఆయన హైదరాబాద్లో అమెరికాలో ఉంటారు. ఆయన తల్లిదండ్రులది అలంపురం గ్రామం. ఆయన కూడా ఇక్కడ 6వ తరగతి దాకా ఇక్కడే పుట్టి ఇక్కడ 6వ తరగతి దాకా చదువుకుని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి అమెరికాలో ప్రముఖ డాక్టర్గా ఉన్నారు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కళాకేంద్రం పెట్టాలని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, అలాగే సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి అంకితం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రతి మెడిటేషన్ కానీ, యోగా కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఉచితంగా ఇచ్చి మరి ఇక్కడ 700-800 మంది ఇక్కడ ఏ కార్యక్రమం చేసుకున్నా వెసులుబాటు కలిగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించి మరి ఇక్కడ సేవాపరంగా ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడ వైద్య క్యాంపులు అయితేనేమి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి అన్ని ఇక్కడ జరగాలనే ఉద్దేశంతో మనం ఏదైనా సరే ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కళాకేంద్రం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది మొన్న శుక్రవారం నాడు ప్రారంభోత్సవం చేసాం. ఫస్ట్ కార్యక్రమంగా ఈవేళ సత్యసాయి వ్రతాలు, అలాగే పొద్దుట నగర సంకీర్తన, సత్యసాయి వ్రతాలు, అలాగే 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా 100 భజనలు. మరి ఎంతో మరి దైవ బలం, మన ఇక్కడ సేవా బలానికి దైవ బలం తోడయ్యి మన అలంపురం గ్రామంలో మరి ఎంతో ఉన్నతంగా ఈ చుట్టుపక్కల అలంపురం గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల మరి అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మరి ఎలా చూసి ఉంటారు మీరు. మొత్తం ఖాళీ లేదు. సత్యసాయి బాబా సత్యవ్రతాలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడ సవ్యంగా చేసుకుని అన్నప్రసాదం, అలాగే మధ్యాహ్నం అల్పాహారం, అలాగే సాయంత్రం ప్రసాదం, అన్ని కార్యక్రమాలు ఎంత వేల మంది వచ్చినా సరే ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన బంగారాజు గారు డాక్టర్ గారు ఇక్కడ పొద్దున్నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే బాబా వారి ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, పల్లకి ఉత్సవం, ఇవన్నీ కార్యక్రమాలు పొద్దున్నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి వెనకాల జరుగుతున్న కార్యక్రమం స్వామివారి వ్రతాలు జరుగుతున్నాయి. సత్యసాయి వ్రతం అది స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సత్యసాయి వ్రతాన్ని జరిపించుకుంటున్నాం ఇక్కడ. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా 100 ఊరుల్లో 100 గ్రామాల్లో 100 భజనలు చేయడం జరిగింది. ఇది 99 కంప్లీట్ చేసుకున్నాయి. ఇవాళ 100వ జరుగుతుంది. ఇది సత్యజయంతి సందర్భంగా 100వ కార్యక్రమం. ఇది మంతా తుఫాన్ ప్రభావం జిల్లాకు వచ్చే ప్రమాదం ఈ నెల 27, 28, 29వ తేదీల్లో ఉందని జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం
ప్రజలందరూ అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు విజ్ఞప్తి చేశారు. గాలి ప్రభావం, వర్ష ప్రభావం ఉండటం వలన మీరు ఇంటి నుండి బయటకు రాకూడదని తెలియజేశారు. వర్ష సమయంలో కరెంటు స్తంభాలు, పబ్లిసిటీ హోల్డింగ్స్ చెట్లు క్రింద ఉండకూడదని, కరెంటు లేనప్పుడు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, తగినంత నీరు నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలందరూ కాచి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిందిగా సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం కంట్రోల్ నెంబర్ 08818224188 సంప్రదించవచ్చునని కమిషనర్ ఎం యేసుబాబు తెలిపారు. స్థానిక ఏలూరు రోడ్లో గల అయ్యప్ప స్వామి గుడిలో అయ్యప్ప స్వామి దీక్షదారులతో కోలాహలంగా ఉంటుంది. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు దీక్షధారణ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి, వారి కుమారుడు స్వర్గీయ హేమమిత్ర నర్సారెడ్డిల జ్ఞాపకార్థం గాంధీరెడ్డి సతీమణి కొవ్వూరి అమ్మాజీ ఆర్థిక సౌజన్యంతో దీక్షదారులకు ప్రతి ఏడాది 10 నుండి 12 లక్షల రూపాయలు వెచ్చించి అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో 700 నుండి 750 మంది దీక్షదారులకు అన్న సమారాధన ఇన్ఛార్జ్ సేవా సమితి కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డి పర్యవేక్షణలో అన్న సమారాధన విజయవంతంగా జరుగుతుంది. గాంధీరెడ్డి కుటుంబ సభ్యులు అన్న సమారాధన కార్యక్రమంలో స్వయంగా వడ్డిస్తూ సేవలందిస్తున్నారు. ఆలయపీఠంలో గురుస్వాములు సత్యనారాయణమూర్తి, తిరుపతి స్వామి, పరశురామ స్వామిల ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 300 మంది దీక్షదారులు ఉదయం సాయంత్రం పూజలు చేస్తున్నారు. పట్టణంలోని పడాల గ్రామం ఉన్న అయ్యప్ప దేవాలయం నందు ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఆకాశ దీపం, అలాగా స్వామి సుదర్శన స్వామి వారి దేవాలయంలోనూ అయ్యప్ప దేవాలయంలో ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ ఆకాశ దీపం పెడుతున్నాను. ఈ ఆకాశ దీపం వల్ల స్వాములందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. పర్యావరణ హితం కోరి తాడేపల్లిగూడెం ఆత్మబంధువులం సేవా సంఘం ఏబీఎఫ్ తలపెట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సూచనతో కదంబ, రోజియా, బాదం, గుల్మోహర్, రామఫలం, రేలా వంటి 400 మొక్కలు, కడియం నర్సరీ నుంచి 6 అడుగుల మొక్కలు పిచ్చికల భాస్కర్ ఆర్థిక సహాయంతో కొనుగోలు చేశారు. వెంకటరామణగూడెం యూనివర్సిటీ మొదటి గేట్ నుండి 4 లైన్స్ రోడ్ ముగింపు వరకు ఒక్కొక్క మొక్కకి 5 మీటర్ల దూరంలో ఈ మొక్కలు నాటారు. ఈ మెగా ప్లాంటేషన్లో హార్టికల్చరల్ యూనివర్సిటీ, లోటస్ పబ్లిక్ స్కూల్స్, శశి ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య కాలేజ్, తాడేపల్లిగూడెం నిట్ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు. వాతావరణం అనుకూలంగా ఉందని వెంటనే మొక్కలు నాటితే బాగా నిలదొక్కుంటాయని భావించి ఆత్మబంధువులం సేవా సంఘం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో చినతాడేపల్లి పిచ్చికల భాస్కర్, కుందేటి మురళీకృష్ణ, డాక్టర్ దొరజీ, ఉషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మంతా సైక్లోన్ దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యా సంస్థలన్నింటినీ ఈ నెల 27, 28 తేదీలలో పాఠశాలలన్నీ మూసివేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు ఎంపీడీఓ మనోజ్ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ వరకు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని తెలిపారు. కార్యదర్శులకు ఎలాంటి సెలవులు లేవని, ఒకవేళ అధికారులు సెలవుల్లో ఉన్నా వాటిని రద్దుగా భావించి తక్షణమే విధుల్లో చేరాలని ఆయన స్పష్టం చేశారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రజలను, జాతిని ఉద్దేశించి ఇచ్చే సందేశంలో భాగంగా ఈరోజు 127 మన్ కీ బాత్ ధారావాహికను పట్టణ మన్ కీ బాత్ కన్వీనర్ తుమరాడు చిన్న ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ శక్తి కేంద్రం వద్ద మోడీ అభిమానులు మధ్యలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో సత్య సిద్ధార్థరాయ్, సాయినాథ్, సాయి కిరణ్, వెంకట్, సత్యనారాయణ, సతీష్ పాల్గొన్నారు. మన్ కీ బాత్ 127లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో విషయాల్ని జాతిని ఉద్దేశించి, మరి ముఖ్యంగా ఏదైతే కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోరాటాన్ని ఆయన ద్వారా 454 సంస్థలను భారతదేశంలో విలీనం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క జయంతిని ఉద్దేశించి మనతో ముందు మాట్లాడారు. ఆదివాసుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి, నిజాం సర్కార్ని ఎదిరించినటువంటి కోమరం భీమ్ గారి కోసం, అంతేకాకుండా మరొక వ్యక్తి 150వ జయంతి జరుపుకోబోతున్నటువంటి బిర్సా ముండా గారి యొక్క జయంతిని ఉద్దేశించి మనతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా బొలేరో ఒక రాష్ట్రం యొక్క
వాళ్ళ గొప్పదాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. అత్యంత గొప్పదంటే భారతదేశం యొక్క సంస్కృతాన్ని ఈ రోజున అవలంబిస్తున్నటువంటి విద్యార్థులు కానీ సంస్కృతం పట్ల విదేశ యువత కూడా పెంచుకుంటున్నటువంటి గొప్పదానాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనతో పాటు పంచుకోవడం జరిగింది. జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతోమంది మహిళలు జీవితంలో వెలుగులు నింపినటువంటి విషయాన్ని మనతో పాటు పంచుకోవడం జరిగింది. భారతదేశ రక్షణ దళంలో భారతీయ సంతకు చెందినటువంటి శునకాల యొక్క రక్షణ, ఎందుకంటే ఇంతకుముందు విదేశీ శునకాలని మన భారత రక్షణ దళంలో వాడేవాళ్ళు కాకుండా ఇప్పుడైతే కనుక భారత జాతికి సంబంధించిన శునకాలని ఈ రోజున BSF కానీ CRPFలో పెంచినటువంటి విషయాన్ని ముందు నరేంద్ర మోదీ గారు మనతో పాటు జరిగింది. భారీ వర్షాలకు జిల్లాలో వివిధ పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పేరంపేట, పంగిడిగూడెం గ్రామాల్లో భారీ వర్షాలకు నేలవాలిన వరి పంట పొలాలను పరిశీలించారు. జిల్లాలో వరి, పత్తి, పొగాకు, మినుములు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టాలను నమోదు చేసి అన్ని పంటలకు పరిహారం చెల్లించి రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, రైతులు పంపన పాపయ్య, గోలి నర్సిరెడ్డి, గోలి సత్తిరెడ్డి, వందనపు సాయిబాబా, పర్రెడ్డి లక్ష్మీరెడ్డి, ముల్లపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఇవాళ పంట అంతా కూడా వరి పంట చాపల తయారైన పరిస్థితి ఉన్నది. ఇవాళ పేరంపేటలో వరి పంట మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉన్నది. అంటే కోతకు వచ్చిన దశలో ఉన్న పంట ఏదైతే చాపగా మారిపోయిందో ఈ పంటను ఉబ్బడి చేసుకోవాలంటే ఇవాళ కోత మిషన్ల కిరాయిలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. రెండో వైపు పంట అంతా కూడా వానలో నానిపోయి అక్కడక్కడ మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి చేతికి వచ్చిన పంట, పూర్తిగా పెట్టుబడి పెట్టిన పంట, అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పంట చేతికి వచ్చే దశలు ఈ రకంగా తయారవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఈ పంట నష్టాలు వ్యవసాయ శాఖ నమోదు చేసే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈ పంట నష్టాలు నమోదు చేయకపోతే ఇప్పటికీ ఉన్న పెట్టుబడి ఖర్చు కాస్త మరింత పెట్టుబడి ఖర్చు పెరిగి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప రైతు అక్కడ గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పడిపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడేపల్లిగూడెం 9వ తరగతి విద్యార్థి ప్రశాంత్ మృదుల్ 500 మీటర్లు మరియు 3000 మీటర్ల ఈవెంట్లలో 2 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో RSFI రోలర్ స్కేటింగ్ లో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థి ప్రశాంత్ మృదుల్ మొత్తం 3 పతకాలను గెలుచుకున్నారని, 3వ తరగతి విద్యార్థిని సహస్ర కఠినమైన 1000 మీటర్ల రోలర్ స్కేటింగ్ ఈవెంట్లో 3వ స్థానం సాధించిందని ప్రిన్సిపల్ ఉమా శ్రీనివాస్ తెలిపారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో కూరగాయల ధరలు కిలో 60 నుండి 80 రూపాయలు పలికాయి. నాణ్యతను బట్టి ఉల్లిపాయ 25 నుండి 30 రూపాయలు, టమాటో 30 రూపాయలు, బంగాళదుంప 20, వంకాయ 60, బీరకాయ 70, బెండకాయ, దొండకాయ 60, చిక్కుడుకాయలు 70 రూపాయలన్నారు. కార్తీక మాసం వలన రేట్లు పెరిగాయని కొనుగోలుదారులు భావిస్తున్నారు. వర్షాలతో సరుకులు దెబ్బతిన్నాయని, సరిగా రావడం లేదని వ్యాపారులు తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.